सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సచ్చిదానంద అనంతాత్మ స్వరూపులైన దివ్యాత్మ బంధువులు, పోయిన వారంలో వివేక చూడమణి అనే గ్రంథంలో 11వ శ్లోకం దగ్గర మరొకసారి గుర్తు చేసుకుందాం. ఈ వివేక చూడమణి అనేటువంటి గ్రంథం పూర్తిగా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బోధన మాత్రమే ఈ శాస్త్రం చెప్తుంది. బాహ్య సంబంధమైనటువంటి విషయాలు ఇందులో ఉండవు. దీని పేరు వివేక చూడమణి. వివేకం అంటే తెలుగు, బాహ్య సంబంధమైన తెలుగు కాదు. అంటే ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం వివేకం ఉన్నటువంటి వాడే ఈ సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అర్హుడు. చేత ముందే చెప్పారు, ఈ శాస్త్రంలో ప్రారంభంలోనే ఇది జంతువునం, ప్రారంభ శ్లోకంలో జంతువునం నరజన్మ దుర్లభ మత అంటే జీవరాశి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది. అటువంటి పుంసత్వం తతో విప్రత తస్మాత్ వైదిక మార్గ పరత విద్యత్తమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతి పుణ్యన్ విలప్యతే. 100 కోట్ల జన్మంలో చేసినటువంటి పుణ్య ఫలం వల్లే ఈ జ్ఞానం తెలుసుకోవటానికి ముందుకు వస్తుంది. అంటే ఇది చిన్న విషయం కాదు. బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో, ముక్తి అంటే ఏంటండి? చాలాసార్లు మనం మొదటి నుంచి చెప్పుకునేది ఏమిటంటే మన స్వరూపాన్ని గూర్చిన జ్ఞానం మనం పొందడం. ఇప్పుడు దేనిని మనం అనుకుంటున్నాం? శరీరం నేను అనుకుంటున్నాను. శరీరం నేను అనుకునే జ్ఞానం శరీరానికి లేదు. అందులో ఉన్నటువంటి ప్రాణానికి కూడా జ్ఞానం లేదు. మరి జ్ఞానం దేనికి ఉంది? ఆత్మస్వరూపానికే ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం. అంటే ఏ ఆత్మకి జ్ఞాన స్వరూపం అయితే ఉందో ఆ జ్ఞాన స్వరూపంతో కూడినటువంటి ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకోవటం మర్చిపోయి శరీరాదుల్నే నేను అనుకున్నది. అలా శరీరాదులను నేను అనుకోవడమే భ్రాంతి జ్ఞానం. భ్రాంతి జ్ఞానానికి వస్తువు మిథ్య. మిథ్య అంటే శాశ్వతమైంది కాదు, వస్తూ పోతూ ఉంటుంది. ఇలాగే ఎన్నో కోటాను సార్లు వస్తూ పోతూ ఉండేటటువంటి ఈ శరీరాన్ని ధరించి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ దుర్లభం త్రైమేత దైవానుగ్రహయేత. మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష శాస్త్రి అంటే అన్నిసార్లు మనిషి జన్మ రాదంటున్నాడు. చాలా దుర్లభమైనటువంటి ఎన్నో కోట్ల జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కానీ మనిషి జన్మ రాదట. అటువంటి మనిషి జన్మకు వచ్చినటువంటి వాడు మెలకువ కలిగి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. లబ్ధ్వా కథం నరజన్మ దుర్లభం. నరజన్మ అంత సులభంగా రాదు. అలాగే ఈ నరజన్మం అనేటువంటిది ఎలా గొప్పది. ఇవన్నీ శ్లోకాలన్నీ ఇంచుమించుగా 11వ శ్లోకం దాకా చెప్పేసుకోవటమైంది. అందుకని ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్వాణి భజంతు దేవతా. ఇది 6వ శ్లోకం. ఆత్మైక భోజన వినా విముక్తి నా సిద్ధ్యతి
బ్రహ్మశతాంతరేపి. మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలన్నీ చదవచ్చు. వదంతు అంటే శాస్త్రాలను బాగా చదివి నేర్చుకుని ఇతరులకు చెప్పడం. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలని బాగా ఉపన్యాసాలు చెప్పేవాడిని వదంతు అంటే శాస్త్రాలు బాగా చెప్తారు. పౌరాణికులు కానీ ఇంకెవరైనా కానీ వదంతు శాస్త్రాలను బోధిస్తున్నారు కనుక వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ ముక్తి పొందేసేది అనుకుంటే తప్పు. వదంతు శాస్త్రాన్ని, వాళ్ళ ముక్తిని పొందరు. యజంతు దేవా, అలాగని చెప్పేసి దేవతలను పూజించేవాళ్ళు ఈ దేవుడిని పూజించే ఇంత వస్తుంది, ఆ దేవుడిని పూజించే అంత వస్తుంది అని చెప్తుంటారు కదండి. అలాగే దేవతలను పూజించేటటువంటి వాళ్ళు కూడా ముక్తిని పొందలేరు. గుర్తు పెట్టుకోవాలి. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలని ఉపన్యాసాలు చెప్పేటటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందలేరంటే జ్ఞానం తెలుసుండి చెప్పచ్చు వాళ్ళు. అలాగే యజంతు దేవతల్ని ఆరాధించినటువంటి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందలేరు. కుర్వంతు కర్మనే, ఎంతో ఆచారవంతంగా ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ఎంతో ఆచారవంతమైన కర్మలు చేస్తుంటారు కదండి. కుర్వంతు కర్మనే. అలా ఎన్నో శుద్ధమైనటువంటి కర్మలు చేసేటటువంటి వాడు కూడా మోక్షాన్ని పొందలేడు. భజంతు దేవతాః, దేవతల్ని భజింతు అంటే స్తుతించడము, ప్రార్థించడము మొదలైనవన్నీ కూడా భజంతు అని అర్థం. భజంతు ఏంటంటే దేవుళ్ళని శ్లోకాల రూపంలో, మంత్రాల రూపంలో పొగుడుతాం. స్తుతి అంటే పొగడడం, నువ్వు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు అని ఎవరిని దేవతల్లో మనకు నచ్చినటువంటి దేవుళ్ళని పట్టుకుని భజంతు దేవతాః అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయండి? వదంతు శాస్త్రాన్ని ఒకటే. యజంతు దేవాన్, ఆరాధించడం దేవతలను. కుర్వంతు కర్మాన్ని, శుద్ధమైనటువంటి ఆచారవంతమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి కర్మలు చేయటం. భజంతు దేవతలను పూజించటం. ఆత్మైక్య బోధేన వినా విముక్తి అంటే మనం అంతర్ముఖ బుద్ధితో సాధన చేసి శ్వాస మనసు రెండు ఆత్మలో విలీనం చెయ్యాలి. ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ముక్తి అనేటువంటిది ఆత్మ సాక్షాత్కారం. మనసు ఆత్మలో విలీనం అవ్వాలి, శ్వాస మనసు లయం అవ్వాలి. ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ఇలాగా జరిగితే తప్ప మిగతా వేరే మార్గాల ద్వారా మోక్షం లేదు. నా సిద్ధ్యతి బ్రహ్మశతాంతరే. ఏదో ఈ జన్మలో సరిపోలేదేమోనండి, అలా కాకుండా అలా 2-3 జన్మలు చేయొచ్చేమో అంటే ఈ రకంగా ఉపన్యాసాలు చెప్పడము, పారాయణలు చేయటము, యజ్ఞాలు యాగాలు చేయటము, మంచి కర్మలు చేయటము, దేవతలను పూజించడము మొదలైనవన్నీ కూడా ఈ రకంగా ఎంతకాలం చేస్తే మోక్షం పొందుతారంటే నసిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. 100 మంది బ్రహ్మలో అంటే బ్రహ్మదేవుడి గురించి మనం చెప్పుకున్నాం కదా. సృష్టి అంతా కల్పన అంతా కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు. విష్ణుమూర్తి నాభి క్రమంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడికి వేదాలు ఇచ్చి ఆయన సృష్టి చేయమన్నారు. ఆయన దక్ష ప్రజాపతి ఇలాంటి మహాత్ముల్ని సృష్టించి సృష్టిని తయారు చేశాడు. ఆ సృష్టి సాగుతుంది. అది ఈ రకంగా సృష్టించినటువంటి బ్రహ్మకల్పము అంటారు దాన్ని. బ్రహ్మదేవుడి చేత కల్పించబడింది కనుక బ్రహ్మకల్పము అంటారు. అలా కల్పించబడినటువంటి చేత కల్పించబడినటువంటి సృష్టి బ్రహ్మదేవుడు ఉన్నంత వరకు ఉంటుంది. ఇప్పుడు మనం కళ కన్నామనుకోండి, మెలకువలోకి వచ్చేదాకా ఉంటుంది. అట్టి మాదిరిగా బ్రహ్మదేవుడు సృష్టించిన సృష్టి బ్రహ్మదేవుడు ఉన్నంత వరకు ఉంటుంది. అంటే బ్రహ్మదేవుడు చనిపోతేనో బ్రహ్మదేవుడు కూడా చనిపోతాడా? మరి శాస్త్రాలన్నీ బ్రహ్మదేవుడు కూడా చనిపోతాయనే. అంటే బ్రహ్మదేవుడు చనిపోయినప్పుడు ఈ మొత్తం సృష్టి అంతా లయం వెళ్ళిపోదు. దానికి ప్రళయము అని పేరు. అంటే ఈ దేవతల్ని దేవుళ్ళని ఎవరు సృష్టించారు? సృష్టి సాగడానికి గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఎవరు సృష్టించారు? అంటే బ్రహ్మకల్పంలో సృష్టించబడి
చేత అన్నీ సృష్టికి మూల కారణం కనుక వాటిని మనం దేవతలుగా ఆరాధన చేస్తున్నాం, పూజిస్తున్నాం. అటువంటి బ్రహ్మదేవుడే పోతే ఈ దేవతలు దేవుళ్ళు అందరూ ఏమైపోతారండి? ప్రళయంలో నశించిపోతారు, లయమైపోతారు. అంటే బ్రహ్మదేవుడు కూడా పోతారు. ఇలాంటి బ్రహ్మదేవుళ్ళు మళ్ళీ ఇంకో బ్రహ్మదేవుడు సృష్టించబడతాడు. మళ్ళీ సృష్టి జాగ్రత్త మళ్ళీ అలాగే వెళ్తాడు. అలాగే 100 మంది బ్రహ్మదేవుళ్ళు పుట్టి లయించిపోయినా కూడా అలా ప్రతిసారి కూడా ఈ రకమైనటువంటి శాస్త్రాలను చదువుకుంటూ, పారాయణం చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, తీర్థయాత్రలు తిరుగుతూ, దేవతలు ధర్మాలు పాటిస్తూ ఇవన్నీ ఆశించే ఇలా 100 మంది బ్రహ్మదేవులు రక్షించినా కూడా వీడు మోసం పొందడు. కొంచెం బాగా ఆలోచించండి. ఈ శ్లోకాన్ని మనం కంఠస్థం చేసి 6వ శ్లోకం వివేక చూడమని. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి. అంటే ముక్తి పొందే మార్గం కాదది. ఏది? ఇప్పుడు దాకా మనం చేసినటువంటి ఏ కర్మకాండ అయితే ఉందో, ఉపాసనాకాండ అయితే ఉందో, ఈ వ్యక్తికి సంబంధించినవి అన్నీ కూడా వాటికి వేరే వేరే ప్రయోజనాలు ఉంటాయి. వాటిని పొందడం కోసం వాటి వల్ల కర్మ ఏర్పడుతుంది. ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి జన్మ ఏర్పడుతుంది. ఆ జన్మలో మంచి కర్మ వల్ల, పుణ్యకర్మ వల్ల సుఖం వస్తుంది, పాపకర్మ వల్ల దుఃఖం వస్తుంది. కానీ ముక్తి లభించదు. ముక్తి అంటే ఏంటండి? పదే పదే చెప్పుకుంటున్నాము. శరీర ప్రాణ మానసాదుల నుంచి విడుదల. మనల్ని బంధించినవి ఏది? మన శరీరం తగులుకుంది. శరీరం తగులుకున్నాక నుంచి శరీరంతో బాధ. శరీరంలో ఏదో అనారోగ్యం, కడుపు నొప్పో, కాలు నొప్పో, శరీరం బాధ పెడతానే ఉంటుంది. ఆకలి బాధ, రోగ బాధ, అలాగే ఉండడము, లేకపోవడము, తినడానికి లేనటువంటి కట్టుకోవడానికి, ఇలాంటి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మానసిక బాధలు, శారీరక బాధలు. ఈ బాధలన్నీ కూడా తగులుకోవటం వల్లే. అదే మన శరీరం నుంచి మనం విడుదల పొందేమనుకోండి, మనకి బాధలు ఉండవు. అంటే మనకి శరీరం ఒకటే లేదు, 3 శరీరాలు తగులుకున్నాయి. ఈ శరీరానికి ప్రాణం లోపల సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరమే ఈ స్థూల శరీరాన్ని కాపాడుకుంటుంది, రక్షిస్తుంది. ఈ సూక్ష్మ శరీరానికి లోపల కారణ శరీరం ఉంది. స్థూల శరీరం మరణంలో పోయిందనుకోండి, సూక్ష్మ శరీరం నశించకపోతే మళ్ళీ స్థూల శరీరాన్ని సంపాదించేసుకుంటుంది. అంటే విత్తనంలో బీజం నశించకపోతే మళ్ళీ భూమి మీద పాతగానే ఎలా మొలిచేస్తుందో అట్టి మాదిరిగా బీజం ఏది? విత్తనం, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏదో కాదండి, మనస్సే. అంటే ఈ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం మీద ఉన్నటువంటి ప్రీతి ఆత్మ మీద లేదు. అంచేది మనం నింపాదిగా ఆత్మ వైపుకి సూక్ష్మ శరీరానికి కోరిక కలిగించేలా చెయ్యాలి. సూక్ష్మ శరీరానికి ఒక్క దెబ్బకే కోరిక పుట్టదు. మనసులోకి నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి అన్నటువంటి కోరిక రావాలంటే మనం గురువు దగ్గర వినాలి. పదే పదే వింటే అయ్యో ఇదంతా నిజమే కదా, శరీరం ఉంటే బాధలు తప్పవో అని చెప్పి శరీరం రాకుండా నేర్చుకోవాలన్నటువంటి కోరిక మనసులో కలగాలి. మనసే సూక్ష్మ శరీరం. మనసులోకి కోరిక రాలేదనుకోండి, దానికి ఇంకా ఏదో బయటికి తిరగాలని అవి చేద్దాం ఈ చేద్దాం అంటూ పోతుంది అనుకోండి, ఇంక ఎంత బ్రహ్మదేవుడు కాదు కదా, 100 బ్రహ్మదేవులు కాదు, ఎంతకాలమైన శరీరుడు గుర్తుని పొందలేదు. ఇక్కడ మారవలసింది ఏది? శరీరానికి ఏదో రంగు వస్త్రాలు కట్టేసి, బొట్లు పెట్టేసేసి, దండలు వేసేసి, మార్పులు చేసేసి అనుకోండి, కర్రలు బెత్తలు పట్టుకుని ఏదేదో జగద్గురువుల కింద యాసం అయ్యొచ్చు. అంత మాత్రం చేత ఏమీ లాభం లేదండి. ఏది మారాలి? బయటికి ఎవరికి తెలియక్కర్లేదు. దేన్ని తిప్పాలి? సూక్ష్మ శరీరాన్ని తిప్పాలి. నా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరే. సిద్ధించాలంటే మనసు తిరిగి, ఇటేపుకి తిరిగిన మనసు అటేపుకి తిరిగి ఆత్మలో విలీనం కావాలి. ఆత్మలోకి ఎంతవరకు తిరగలేదో అంతవరకు మోక్షం. అయితే మరి
ఇవన్నీ సత్కర్మలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, ధర్మాలు చేస్తున్నాం, ఇవన్నీ వేస్టేనా అంటే ఈ రకమైనటువంటిది 9వ శ్లోకంలో అంటాడు, ఉత్తరేదాత్మనాత్మానం ఆత్మానం మగ్నం సంసార వారిలో. ఈ సంసారం అనేది ఒక వారధి లాంటిది. సముద్రం మీద కెరటాలు వస్తూ పోతూ ఉన్నట్టుగా ఇప్పుడు మన శరీరం వచ్చింది, ఇది ఒక కెరటం అంతే. ఈ సంసారం సాగరంలో ఒక కెరటం వచ్చింది, ఒక శరీరంతో వచ్చాం. మళ్ళీ ఆ కెరటం పోయిందనుకోండి, మళ్ళీ ఇంకో కెరటం వస్తుంది. ఆ వచ్చినప్పుడు మనిషి శరీరం అనే కెరటం రాదు, మళ్ళీ ఏ పశు శరీరము, పక్షి శరీరము, జంతు శరీరము, ఏ శరీరం వస్తుందో తెలియదు. ఇలాగా ఈ సంసారం అనేటువంటి దాన్ని మనం ఎందులో మనసును లగ్నం చేశాం? ఆత్మలో లగ్నం చేయలేదు. ఆత్మను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నం చేస్తలేదు. ఎందులోని మగ్నం సంసార వారిదో. ఆ సంసారంలో కొట్టుమిట్టులాడుతూ దాని ఏదో ఉద్ధరించుకోవాలని చూస్తున్నావు, కానీ ఆత్మని ఉద్ధరించుకోవడానికి చూడటం లేదు. ఉద్ధరేత్మనాత్మానం మగ్నం సంసారం. అలాంటి వాడు ముక్తిని ఎలా పొందుతారు అంటే ఉద్ధరేత్మనాత్మానం. ఎవడ మట్టికి వాడికే బుద్ధి రావాలి. ఒకవేళ ఎవడైనా వచ్చి చెప్పినంత మాత్రం చేత బుద్ధి వచ్చేదండి. వాడంతటా వాడికి పుడతాడు. వాడంతటి వాడికి ఎందుకు పుడుతుంది అంటే ఈశ్వరానుగ్రహం కలగాలి. ఈశ్వరానుగ్రహం కలగకుండా మనసు మారదు, మనసు రాదు. మరి ఇన్ని కోటాను కోట్ల జనాలు ఉన్నారు, అందరూ కూడా సిద్ధిని పొందాలన్న ఆలోచన ఎందుకు లేదు? ఇంకా ఎటువైపుకో తిరగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అందుచేత ఎవడ మట్టికి వాడికే బుద్ధి రావాలి. అలాగని చెప్పి బాహ్య విషయాలు వదిలేయమంటలేదు, బాహ్య కర్మలను వదిలేయమంటలేదు, కానీ అతనికి తెలివి రావాలి. ఈ రకమైనటువంటి కర్మల వల్ల మోక్షము రాదు. దానివల్ల ఏదో పుణ్యకర్మ వస్తుంది, దానివల్ల జన్మ మరణాలు పొందుతూ సుఖ దుఃఖాలు పొందుతూ తిరుగుతూ ఉండాలి అనేటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి దృఢమైనటువంటి భావన కలగాలి. 600 సరే ఈ మార్గం కాదు, ఈ బహిర్ముఖ మార్గం కాదు, అంతర్ముఖ మార్గంలో ఆత్మలో మనసును విలీనం చేయాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవడ మట్టుకు వాడే, ఎవడు ఆత్మని వాడే ఉద్ధరించుకోవాలి. తండ్రి గాని, తల్లి గాని, పిల్ల గాని ఎవ్వరూ మన ఆత్మను ఉద్ధరించలేరు. మన పిల్లలు ఉన్నారనుకోండి, మన సర్వస్వము సంపాదించి కొడుకులకి అప్పచెప్తాం. వాళ్ళు ఏమి సపోర్టు సహకారం చేయరు. భార్య చేయదు, భర్త చేయడు. ఉద్ధరేదాత్మనాత్మానం శాస్త్రం చెప్తుంది, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ మనసుకి నువ్వే బోధించుకోవాలి. నీ మనసుని నువ్వే తిప్పుకోవాలి. జాగ్రత్తగా అభ్యాసం చేసి దేవుళ్ళో నీ మనసును నువ్వే లీనం చెయ్యాలి. అంతేగాని ఇంకొకడు ఎవడో సాయం చేస్తాడేమో, సపోర్ట్ చేస్తాడేమో, ఏ దేవుడినో ప్రార్థన చేసేస్తే ఆ దేవుడు వచ్చేసి నీ మనసును తీసుకెళ్ళి దేవుడు కలిపేస్తాడా? అంటే చేయవలసింది ఎవడండి? ఎవడికి వాళ్ళే చేసుకోవాలి. ఒకడు ఎప్పుడో సహాయం చేయడు, సలహా చెప్తాడు. గురువు కూడా సలహా చెప్తారు, ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఏది నిజమో ఏది అనిత్యమో. ఈ రకంగా చిత్తస్య శుద్ధయే కర్మ అటు వస్తువుపలభ్యతే 11వ శ్లోకం. అంటే ఈ సిద్ధాంతం అంతా మనం ఇన్ని రకాల పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తున్నాం కదండి. ఇవన్నీ వృధా అయితేనే మీరు చెప్పే దాని ప్రకారంగా చూస్తే సాధన చేసుకుంటూ మనసును దేవుళ్ళో లీనం చేయడం కోసం చేసేటటువంటిది ఏదో అదే తప్ప మరి మిగతా ఇవన్నీ అనవసరం అంటే ఖండించలేదండి. ఇక్కడ 11వ శ్లోకంలో ఖండించలేదు. అది దేనికి ప్రవేశపెట్టారు? ఈ కర్మకాండ, ఉపాసనాకాండ, ఈ భక్తి యోగం ఇవన్నీ చెప్తున్నారు. చిత్తస్య శుద్ధతే కర్మ మతు వస్తువు ఉపలభ్యతే. ఏంటండి వస్తువు? ఏది? ఆత్మస్వరూపం. ఇది మార్పు చెందేది కాదు. ఆత్మ వస్తువు అనేటువంటిది నశించదు, దానికి పుట్టుక లేదు, నాశనం లేదు. తెలివి తేడోడు కదా అని అతనిలో ఆత్మ లేకపోలేదు. డబ్బున్న వాడిలో ఆత్మ ఉందా? డబ్బు లేని వాడిలో, స్త్రీలోనా పురుషుల్లోనా, చిన్నపిల్లలోనా పెద్ద పిల్లలోనా, అందరిలోనే ఆత్మ ఉంది. ఇందులో నేను దేవతల్లో ఆత్మ అంచేత ఆత్మస్వరూపమే దేవుడు. అటువంటి దేవుడైనటువంటి ఆత్మను పొందాలి అంటే ఆత్మని పొందడానికి అడ్డొచ్చినటువంటిది మన మనసు.
ఎవడి మట్టి కాదు, మీ మనసు ఎలా ఉందో మీకు మీరే చూసుకోండి. ఎంత మాలిన్యంగా, ఎంత కలుషితంగా ఎలా పరుగులేడుతుందో ఆలోచించండి. అంచేత చిత్తస్య శుద్ధయే కర్మ, అటువంటి కలుషితమైనటువంటి ఆ మలినమైనటువంటి మనసును శుద్ధం చేయటానికి కర్మోపాసనలు. అంతేగాని వస్తువుపలబ్ధయే, వస్తువు లభించడం కోసం కాదు, ఆత్మసాక్షాత్కారం అవ్వడం కాదు. అందులో ఆత్మ జ్ఞానము లేదు, ఆత్మ లబ్ధి లేదు. ఆత్మ వస్తు ఉపలభ్యతే, వస్తువు లభించదు అందులో. మరి అయితే వేస్టేనా అంటే వేస్ట్ కాదు. చిత్తస్య శుద్ధయే కర్మ, ఈ కర్మలన్నీ కూడా, ఈ దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా చిత్తమును శుద్ధం చేస్తాయి. అలాగే వస్తు సిద్ధి విచారేణ నా కించిత్ కర్మ కోటి, వస్తు సిద్ధి విచారేణ ఇక్కడ ఏం చెప్పాడండి? వస్తు సిద్ధించాలి. వస్తు సిద్ధి అంటే ఆత్మసాక్షాత్కారం. నేను ఇది రైట్, ఇదంతా కాదన్నమాట. అంటే నా స్వరూపం చుట్టూరు ఇవి ఇన్ని ఆవరణాలు ఉన్నాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశము. మన ఉల్లిపాయ ఒలిసినట్టుగా ఒలుసుకుంటూ వెళ్ళాలి. అన్నమయ కోశం ఇది కాదు, మనోమయ కోశము ఇది కాదు, ప్రాణమయ కోశము ఇది కాదు. ఇలా ఒక్కొక్కటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశం అన్నీ ఒలుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఉంది అసలు వస్తువు. దానికి పుట్టుక లేదు, సావు లేదు, అది పరిణామము చెందదు. అది శుద్ధమైనటువంటి చిదానంద స్వరూపం, చిత్తు, సత్తు, ఆనందం. దాన్ని సత్తు, చిత్తు, ఆనందం అంటారు. అది వస్తువు. అటువంటి వస్తు సిద్ధి విచారేణ, ఆ వస్తువు ఎలా సిద్ధించది? ప్రార్థన చేస్తేనా, కర్మ చేస్తేనా, దానం చేస్తేనా, ధర్మం చేస్తేనా, లేదా ఏ దేవతనన్నా ఏ దేవుడినన్నా ఆరాధన చేస్తే సిద్ధించదా? అలా చేస్తే ఎంతకాలం? నా కించిత్ కర్మ కోటిభి, కోటి కర్మలు చేసినా సరే వస్తువు సిద్ధించదు. లక్ష్యం ఏది? విచారణ అంటే ఏంటండి? తెలియకుండగా లభించదు. ఇప్పుడు ఒక నిధిని భూమిలో దాచాడు మా తాతో ముత్తాతో, అక్కడే దాని మీదే నడుస్తున్నాం, దాని మీద కూర్చుంటున్నాం, పడుకుంటున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. దాని కింద వస్తువు ఉన్నదా, దాని కింద నిధి ఉన్నదన్న సంగతి మనకి తెలియలేదు. తెలియచినంతకాలం ఆ వస్తువు యొక్క ప్రయోజనం మనకు ఉండదు. ఎందుకని? అదేంటంటే దాని మీదే కదా మనం పక్కేసి పడుకుంటున్నాం. నువ్వు ఇక్కడే పడుకోరా బాబు, నువ్వు ఇంకొంచెం పడుకోకని చెప్పాడండి వాళ్ళ తండ్రి. ఎందుకు చెప్పాడో తెల్లో, ఎందుకంటే అక్కడ నిధి దాచాడు, దాని మీద పడుకోమన్నాడు. అంతేగాని ఇక్కడ నిధి ఉందని చెప్పలేదు. ఆ తండ్రి గారు చెప్పాడు కదని చెప్పి దాని మీద పడుకుంటున్నాడు. అతను ఏం చేయలేదు, అతను విచారణ చేయలేదు. అట్టి మాదిరిగా మన పెద్దలు మనకి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది మన ఆచారం, ఇది మన కులదేవత, ఇది అదే చెప్తున్నారు కదండి. ఎందుకు చెప్పారో అది మనకు విచారణ చెయ్యాలి. పట్టేసుకోవటం కాదు. పట్టుకోండి, పడుకోమన్నాడు కదా అతను. ఎందుకు పడుకోవద్దు? అక్కడ పడుకోకుండా దాని మీదే ఎందుకు పడుకోమన్నాడండి? కారణం ఏంటి? అక్కడ నిధి ఉంది. ఎవరికన్నా తెచ్చిపోయి తగ్గుకుపోతాడు, మళ్ళీ అక్కడ పెట్టులు పెట్టాలి, అక్కడ దాచేస్తాను. దాన్ని ఎప్పుడో చెప్తారనుకున్నాడు, అందాక దాన్ని పెట్టుకోమన్నాడు. ఇప్పుడు అంటే ఆ వస్తువు ఎప్పుడు సిద్ధించదు? ఏం పూజలు చేస్తే సిద్ధించదు? నా కించిత్ కర్మ కోటిది. అట్టి మాదిరిగా ఆత్మ ఏం చేస్తే సిద్ధించదు? ఏ కర్మ చేస్తే సిద్ధించదు? ఎవరు వచ్చి చెప్తారు. ఏ దేవతను ప్రసన్నం చేసుకున్నారనుకోండి, ఏం వరం కావాలో చెప్పంటాడు. నచికేతుడు అదే కదా, యమధర్మరాజు నీకే ఇంకా వాళ్ళ కొడుకు లోకాన్ని అంతటినీ పరిపాలించేలా చేస్తానన్నాడు. అలాగే ఇవ్వగలగానే వస్తు సిద్ధిని కలిగించలేనని చెప్పాడు. నాకు వస్తు సిద్ధే కావాలన్నాడు అతను, ఆత్మసాక్షాత్కారమే కావాలన్నాడు. అప్పుడు మార్గం చెప్తాడు అతను. అది ఎక్కడుందో, ఎలా ఉందో, దాన్ని ఎలా ప్రయత్నం చేస్తే లభించదో చెప్పాడండి. వస్తువుని ఎవ్వరూ వచ్చి సిద్ధింప చేయలేరు. ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. దాన్ని కాకుండా కించిత్ కర్మ కోటిది. ఎన్ని కర్మలు చేసినా చేరే ఆత్మస్వరూపం సాధ్యం కాదు. తెలియాలి.
దాని మీద ఎందుకు నేను పడుకోమన్నాడంటే ఎవడో వచ్చి చెప్పాడు, అదే మీ తండ్రి అక్కడే నిధి దర్శకుడుగా అందుకు నేను దాని మీద పడుకోమన్నాడు అని చెప్పాడండి. ఇప్పుడు ఏమైంది అతను సడన్ గా ఒక మాటతోటి ఏమయ్యింది? కోటీశ్వరుడు ఇప్పుడు అప్పుడు దాకా దాని మీద పుట్టుకున్నాడు, దాని మీద పడుకున్నాడు, ఎందుకు పడుకోమంటున్నాడు తెలుపులేదు. ఆగి కొద్దిగా పడుకోవచ్చు కదా, ఇక్కడ ఈ కనిపెట్టినట్టు దేని మీద ఎందుకు పడుకోవాలి తెలుపులేదు, తెలియలేదు, ఎందుకో చెప్పలేదు పాపం. ఇప్పుడు ఎవడో చెప్పాడు అతనికి, తండ్రి గారి స్నేహితుడు. ఎంత ఆనందం అయిపోయిందండి. ఆ తెలియటాన్ని ఏమంటారు? వస్తు సిద్ధి విచారేణ. ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి ఎందుకు చెప్పారు? ఇంకేం వినవా? ఆ ఎందుకు చేయమన్నారనేది అనంత కర్మ శౌశంచ జపయజ్ఞ సదైవశ తీర్థయాత్ర అనుగమనం యావత్తత్వం విందతి. ఆ తత్వం ఏదైతే ఉన్నది ఎన్ని లక్షల సార్లు నువ్వు తీర్థయాత్ర చేస్తే కనపడుతుంది? అక్కడుందా? నీ ఆత్మ అక్కడ ఉందా? లేదా గుళ్ళో ఉందా? మరి ఎక్కడుంది? నీ లోపల ఉంది. నువ్వు ఏ పూజలు చేస్తే కనపడుతుంది అది. ఏ తీర్థయాత్ర అనంత కర్మ సంశయం. కృష్ణ పరమాత్మ చెప్పాడు స్పష్టంగానే, అనంతమైనటువంటి, అనంతం అంటే 1000-2000 అనకుండగా అనంత కర్మ సౌజన్య. సౌజం అంటే స్నానం చేయడం. రోజు వెళ్ళి గోదావరిలోకి వెళ్ళి ములిగి స్నానం చేయటం. ఎన్ని స్నానాలు చేస్తే ఆత్మసాక్షాత్కారం అవుతుంది? ఎన్ని పూజలు చేయాలి? ఎన్ని తీర్థాలు? అంత కర్మ శౌచంచ జప యజ్ఞ తదైవశ తీర్థయాత్ర అనుగమనం. వాటి వల్ల వస్తు సిద్ధి కాదు. మరి ఎందుకు పెట్టారండి? అవన్నీ కూడా పెట్టకపోతే నాస్తికుడుగా తయారవుతాడు. అందుకని నాస్తికుడుగా కాకుండా ఉండడం కోసం, అంతఃకరణం శుద్ధమవ్వడం కోసం ఇవన్నీ పెట్టారు. చిత్తస్య శుద్ధయే కర్మ. ఇది మనకు తెలియాలి స్పష్టంగా. తెలియకుండా గుడ్డిగా అనుసరించకూడదని. గుడ్డి గురువులను అనుసరించితే అలా గుడ్డి మార్గంలో తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది? జన్మ పోతుంది. ఏం పోతుంది? అందరూ కూడా 10 మంది గుంపు కూడి చాలా బాగుంది, చాలా బాగుందంటే మనకు ఆనందం వచ్చేసి అటు తిరిగి వచ్చామనుకోండి, ఏమవుతుంది? దానివల్ల ఏమి నష్టం అవుతుంది? ఎన్నిసార్లు వచ్చినాయండి ఇలాంటి శరీరాలు? కోట్ల సార్లు. ఎన్ని జన్మముల ఆయను నేటికెందెందు జన్మించినాను. ఎన్ని జన్మలు? 1, 2, 1000, 2000 ఎన్ని? అలాగిన్ని జన్మలు పోగొట్టేసుకున్నాం కదా. ఎంత దురదృష్టవంతులు అండి. ఒక్కడో చెప్పలేదా? ఎందుకంటే ఒక్కడో చెప్పలేదంటే ఇందాక చెప్పాడండి ఏంటి? ప్రతి ఒక్కరు చెప్పేయటమే. ఏ పుస్తకాలు చదువుకుని శ్లోకాలు నేర్చుకుని చేయలేదు, అది చేసి ఇది చేసి నీకు అలా కలిసిపోతుంది, ఇలా కలిసిపోతుంది అంటే ఆ వెనకాలు వెళ్ళిపోతుంటే దండుల కింద జనాలు చూసి నీడు వెళ్ళిపోతాడంటే ఏమి కావాలి? నీకేముండాలి? చెప్పేవాడికి చిగ్గు లేకపోయినా వినేవాడికి ఉండాలండి. ఉండద్దు? అలాగని చెప్పేవాడు చెప్పేది వినాలి. విన్న తర్వాత ఏముండాలి? ఏముండాలి? ఏముండాలి అంటున్నాడండి? విచారణ ఉండాలి. విచారణ అంటే ఏంటి? నువ్వు అవునో కాదో ఆలోచించాలి. దీనివల్ల ఏంటి ప్రయోజనము? ప్రతిదానికి ఒక ప్రయోజనం చెప్తుంది కదండి. ఫలసిద్ధి అంటారు దాన్ని. ఈ పూజ చేస్తే ఇంత వస్తుంది, ఈ కర్మ చేస్తే ఇంత వస్తుంది, ఈ దానం చేస్తే ఇంత వస్తుంది, ప్రతిదానికి చెప్తున్నారు కదా. అలాగే ఏదో వస్తుంది. ఆ వచ్చిన దాన్ని బట్టి గిద్దుడో లేదా సోమడో అసలు పుణ్యం వచ్చిందనుకోండి, దాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మలో ఏదో కొంత సుఖం వస్తుంది. అంతేగాని మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే విచారణ రావాలి. ఎలాంటి విచారణ? సమ్యక్ విచారణ తచ్చిద్ధ. సమ్యక్ విచారణ. సమ్యక్ విచారణ అంటే ఏంటండి? సమ్యక్ అంటే అన్నీ కలిసిపోయినటువంటి సమత్వం. యోగ విశుద్ధి అంటాడు. అన్నీ కలిసిపోయినటువంటి స్థితి సమ్యక్ విచారణ. సమ్యక్ విచారణ అంటే ప్రతిదానికి కొలత. ఇది సోలా, ఇది తవ్వ, ఇది గిద్ద, ఇది కొంచెం అని చెప్పచ్చు. 5 లీటరు, ఇది 1/2 లీటర్ అని కొలవచ్చు కదండి. అన్ని కొలత లేనటువంటి స్థితిలోకి వెళ్ళండి. ఆకాశం ఉంది, ఇది మఠంలో కాయలు ఉంది, ఘటంలో కాయలు ఉంది. వాటికి ఏమున్నాయి? కొలతలు ఉన్నాయి.
ఆ కొలతకి సంబంధించినటువంటి ఉపాధిని తీసేస్తే ఏమైనా అన్ని ఆ కొలతలు తీసేయండి. కొలతలు తీసేస్తే సమ్యక్ విచార సిద్ధ అంటే నీలో ఆత్మ ఉంది. నీ పక్కన ఉన్నటువంటి వాడి శరీరంలో కూడా ఆత్మ ఉంది. నీ శరీరాన్ని ఆ పక్క వాడి శరీరాన్ని కూడా తీసేయి. శరీరాన్ని చూడ, శరీరాన్ని చూస్తే కొలత తీసి అంటే ఇంతమంది కనిపిస్తున్నారు కదా, అంతమంది ఉపాధుల్ని తొలగించి ఉపాధి రహితమైనటువంటి స్వరూపాన్ని చూస్తే సమ్యక్ విచారణ తచ్చిత్త. ఎలాంటి విచారణ చేయాలి? ముందు నీలోకి వెళ్ళి నీ స్వరూపాన్ని, ఇది శరీరము, ఇది జ్ఞానేంద్రియాలు, ఇది కర్మేంద్రియాలు, ఇది అంతరేంద్రియాలు, ఇది పంచ ప్రాణాలు, ఇలా విచారణ చెయ్యి. అంటే ఇలా కళ్ళు మూసిన ముందు ఏం చెప్తాం? ఏమి అనుకోకుండా శ్వాసని మనసుని ఏకాగ్రత చేసి ఉండమన్నారండి. అంతవరకు దేనికి? ఏకాగ్రత కోసం. అది ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇతను? అలా ఏకాగ్రత చేస్తూ ఉండినప్పుడు ఒక్కొక్కటి జడమై పడిపోతుంది. అలా పడిపోయేటప్పుడు ఇది కాదని విచారణ చెయ్యాలి. ఇది కాదని ఒక్కొక్క దాన్ని వదిలి ఇంకా వదలడానికి వీలు లేనటువంటిది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. ఇక్కడ దాన్ని ఏమంటాడంటే రజ్జు తత్వ అవధారణ. అంటే విచారణ ఎలా చెయ్యాలంటే, తాడును చూసినప్పుడు తాడు స్పష్టంగా కనిపించలేదు, చీకటిగా ఉంది. అప్పుడు పాము కింద కనపడింది. అప్పుడు మనం కంగారు పడి పాము అని కేకలేసేసాం. అలా వెయ్యకుండగా అది తాడా, లేక పామా, లేదా దండ, లేదా నీటి దార, లేదా నేల పగుల, నువ్వు విచారణ చెయ్యాలట. దేంతో? నీ తెలివితో. నీ తెలివిని వదిలేస్తున్నాం ఏంటి? ఎవడో ఏదో చేయమన్నాడని చెప్పి పులిగెత్తనం అంతే తప్ప. కానీ దేన్ని వదిలేస్తున్నాం మనం? మన బుద్ధిని వదిలేస్తున్నాం, మన తెలుగుని వదిలేస్తున్నాం. ఎవరు తన తెలుగుని వదిలేస్తాడో వాడు భ్రాంతిలో ఉన్నాడు. భ్రాంతి మహాసత్వ భయ దుఃఖ వినాశిని. ఈ భ్రాంతి ఎలా నచ్చింది? విచారణలో దీపం పట్టుకెళ్ళి చూస్తే తాడు పాము అనేటువంటి దాంట్లో పాము అనేది పోయి తాడు సాక్షాత్కారమైందో, అక్కడ ఎలాగైతే భయం పోతుందో అట్టి మాదిరిగి భ్రాంతి పోతుంది. ఎవరికి సంబంధించిన భ్రాంతి? దేనికి సంబంధించిన భ్రాంతి? నేననే దానికి సంబంధించిన భ్రాంతి. ఏది నేను? చూడండి, ఎవడ మట్టికాడే నేను. నీ గుండె మీద చేయని చెప్పి అంటుంటాడు, హృదయం మీద చేయి చెప్పి అంటుంటాడు. అంటే నేను ఎక్కడుంది? లోపల ఉంది. హృదయంలో ఆ నేనుంది. ఆ నేననేది అధిష్టానం. ఆ అధిష్టానమైనటువంటి నేను ద్వారా ఇవన్నీ తెలుస్తున్నాయి. తెలియబడేది, తెలుసుకునేది రెండు ఉన్నాయి మనలో. తెలుసుకునేది నేను. ఆ నేనుకి ఏం తెలుస్తుంది? నా మనసు బాగోలేదండి, నన్ను ఇప్పుడు మాట్లాడించకండి అంటాడు. అంటే మనసు ఎవరికి తెలిసింది? నేనుకి తెలిసింది. నా ప్రాణం బాగోలేదంటాడు. ఆ శరీరంలో బాగోలేదు, తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది అంటాడు. ఎవరికి తెలుస్తుంది? తెలుసుకునేవాడు, తెలియబడేది రెండు ఉన్నాయి కదా. అంటే తెలుసుకునేవాడికి ఏముంది? తెలివి ఉంది. తెలియబడి దానికి అది లేదు. తెలుసుకోండి. శరీరం ఉందా? శరీరానికి నేను శరీరమును, నా కడుపు నొప్పి వస్తుంది, నా కాలు నొప్పి వస్తుందని తెలిసే జ్ఞానం దానికి లేదు. అందులో ఉన్నవాడు గురించి, ఆ శరీరంలో జరిగే మార్పులు చేర్పుల గురించి. అంటే తెలుసుకునేది వేరు, తెలియబడేది వేరు. ఇక్కడ రెండు వస్తువులు కలిసిపోయి ఉన్నాయి. కానీ కలిసిపోయి ఉన్నాయి, కానీ తెలుసుకునేటటువంటి వస్తువు తెలియబడే దాంట్లో ఉంది, కానీ దాంతో కలిసిపోలేదు. అది దీపం లాంటిది, జ్ఞానస్వరూపం. అంచేత తెలుసుకునేటటువంటిది తెలియలేనంత కాలం మనం భ్రాంతిలో ఉన్నాం. ఎలాంటి భ్రాంతి అంటే తాడును చూసి పాము అనుకున్నటువంటి భ్రాంతిలో ఉన్నాం. అంటే నేను నాకు తెలియక, ఆ నేననేది పదార్థం ఏదో అది నాకు తెలియక నేను దేహాదులనే నేను అనుకుని భ్రాంతి చెందాను. ఎంతవరకు భ్రాంతి నశించదో అంతవరకు నువ్వు ఎన్ని పూజలు చెయ్యి, ఎన్ని యజ్ఞాలు చెయ్యి, ఎన్ని యాగాలు చెయ్యి, ఎంతమంది దేవతలను ఆరాధించదు, తక్కువ నశించదు.
దుఃఖం నశించడానికి కదా మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా. ఏ వ్యక్తి ఎవడు కావాలని దుఃఖాన్ని కోరుకోడు. అందరి ఉద్దేశము, అందరి లక్ష్యము దుఃఖం తొలగాలని, దుఃఖం వద్దనే ఉంది. కానీ దుఃఖం తొలగాలని కోరుకుంది, కానీ దుఃఖం తొలగడానికి సంబంధించినటువంటి క్రియ చేయడానికి ఇష్టపడతలేదు. దుఃఖం తొలగాలంటే పాము అనే భయం పోవాలి అంటే అది తాడో పాము తెలియటమే. అట్టి మాదిరిగా నీకు దుఃఖం తొలగాలి అంటే ఆ నేననేటటువంటి వస్తు పదార్థం మీద అది తెలియటమే నీ దుఃఖానికి నాశనం. నీ స్వరూపం నీకు తెలిసినప్పుడు నీకు దుఃఖం లేదు, భయము లేదు, బాధ లేదు. విచిత్రమైన దగ్గర ఇంతటి మహావిశ్వానికి అంతటికి కూడా ఏ పరమార్థం ఉందో సాక్షిగా అధిష్టానంగా అదే నీ శరీరంలో కూడా ఉంది. నీ శరీరంలో ఉన్నటువంటి నేనే విశ్వానికి అంతటికి ద్రష్ట. ఎంత అద్భుతమండి! విశ్వాన్నంతటిని కూడా నడిపించేటటువంటి ఆ శుద్ధ చైతన్యమే నీలో కూడా ఉంది. నీలో ఒక చైతన్యము, ఆ పక్కవాడి శరీరంలో ఇంకో చైతన్యము అని లేదు. మొత్తం విశ్వానికి అంతటికి ఏది ఆత్మో అదే నీకు కూడా ఆత్మ. ఆత్మస్వరూపమే నీవు. కానీ నీవు శరీరానివి కాదు, ప్రాణానివి కాదు, మనసువు కాదు, ఇంద్రియాలు కాదు. సమ్యక్ విచారణ సిద్ధ. ఈ సమ్యక్ విచారణ చేసి నువ్వు ఆత్మను సిద్ధించుకున్నట్లయితే తాడులో పాము కనిపించినప్పుడు కలిగినటువంటి తాడు చూడగానే పాము అనే భయం ఎలా ఎగిరిపోతుందో అట్టి మాదిరిగా నీకు సమస్త బాధలు దుఃఖాలు పోతే. అలా కాకుండా అర్ధస్య నిశ్చయ దృష్టో విచారణ ఇతోక్తిత. డబ్బు బాగా సంపాదించడం వల్ల నాకు దుఃఖం పోద్ది అనుకుంటున్నావేమో నాయన. అర్ధస్య నిశ్చయ దృష్టి. అలాగే విచారణ ఇతోక్తిత. విచారణ లేకుండా ఇతకరమైనటువంటి ఆళ్ళలో మనకి ఏ చెప్తుంటారు కదా, వాటి వల్ల కూడా నీకు దుఃఖం తొలగదు. నా స్నానేన నా దానేన ప్రాణాయామ శతేనవ. నా స్నానేన మాటి మాటికి స్నానం చేసినంత మాత్రం చేత నీకు ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ